హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నిలో శృతి ఛానల్. ఇవాళ మీకు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తున్నారో చూపిస్తాను. అలాగే స్వామివారు చెప్పిన ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినండి. ఇది చేసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా కష్టాలు అలా ఉన్నట్లయితే ఈ పూజ చేయడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని స్వామివారు చెప్తున్నారు. ఒకసారి ఇందులో 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాలు వినేంత వరకు వీడియోని స్కిప్ చేయొద్దు. ఎవరు నీట్గా మీకు వినిపించాలని నేను పూర్తిగా చూపిస్తున్నాను. అందరూ చూసి అలాగే మీకు ఏవైనా కోరికలు ఉంటే కోరుకున్నట్లయితే జరుగుతాయి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది. मन्यो अन्तिकाभवेह तयद्वेनाम सर्वे गुणीमसिद्वासमुत्समिता बहुधा अरादितासो आवनदयन्तां ब्रह्मनागा नमः तन्वनातीव्रा समुद्रोदयेम तनुशत्रुरपगामन्तरो तन्वनागा नमसोदयेम ओम अम्मा మీరు ఒకసారి చూడండమ్మా. कृष्णा महामंत्रस्य ब्रह्म विष्णु महेश्वर ऋषयः ऋग्यजुस्सामा धर्वाणिं गांधि सर्वलोकैकनाथं ओम हरां हरिं क्रोम आं यं रां लां वां जं तं श्री सत्यनारायण प्राणयः प्राण ओम हरां हरिं क्रोम सत्यनारायण सर्वेन्द्रियाणि वां मनस्सुद्धोत्र చక్కగా రెండు పూలు తీసుకోండి వాక్యవదం శ్రీవత్సవదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాదేవపూజితం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. ధ్యాయామి ఆ పూలు కలశం ముందు వేసేసేయండి. జ్యోతిష్యాత్మం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగవిద్యాగమ్యం సాంగం శక్తిం సాయి సింహాసనం స్వర్ణమయం విచిత్రం విచిత్రవక్రాబ్ధవక్రవో గృహాలక్ష్మీ ధరణీనమిత సత్యనారాయణ స్వామి నమః. రత్నసింహాసనం సమర్పయామి. మళ్ళా రెండు పూలు వేయండి. స్వామివారికి కలశంలో నీళ్లను అలా చూపించి పల్లెలో సత్యనారాయణ స్వామి ఫుల్గా తీసుకుంటా ఉండు. ब्रह्म विष्णु महेशाना लक्ष्मीदं निर्मल ब्रह्म पुष्पाणि समर्पयामि. ఒక పువ్వు వేయగా ఈ బల్లం మార్చుకోండి స్వామి. ఇది నిజంగా ఏమైనా నాకైతే బల్లం మార్చుకోండి కాబట్టి మీరు ఒక్కొక్కటి ఇస్తూ ఉండండి. స్వామి మీరు అమ్మ తొడిగా తీసివ్వండి. స్వామి మీరు నారాయణ అనుకుంటూ చక్కగా గోవిందాయ నమః పూజయామి. అనగాయ నమః నాని పూజయామి. జనార్దనాయ నమః గురు పూజయామి. విష్ణురక్షాయ నమః పూజయామి. దుర్గాయ నమః దుర్గాన్ పూజయామి. ఆకాశం సూర్యచంద్రాయ జ్ఞానే నమః పూజయామి. ఓం సహస్రరుద్రే నమః శ్రీమః సర్వాలయంగాయ పూజయామి. సహస్రాక్షాయ నమః గజాననాయ అక్షరాయ నమః అక్షరాయ నమః గజాననాయ నమః కేశవాయ నమః కేశవర్ధనాయ నమః కేశవాయ నమః విద్యాయ నమః కామదాయ నమః కమలేక్షణాయ నమః. అక్కడ ఉన్నటువంటి పెద్ద మహర్షి అయినటువంటి సూత మహాముని చూసి ఇలా అడిగారంట, స్వామి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలము సిద్ధించునో దాని గురించి మాకు తెలపండి అని చెప్పి ఆ ముళ్ళందరూ కూడా సూత మహామునిని అడిగారంట. సూత మహాముని చెప్తూ ఉన్నాడు, అయ్యా పూర్వం ఇదే విధంగా నారదుడు కూడా విష్ణుమూర్తిని అడగగా విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను అని చెప్పి చెప్పడం ప్రారంభం చేశాడంట.
నారదుడు పూర్వం లోకాలన్నీ కూడా తిరుగుచూ మార్గ మధ్యంలో భూలోకానికి వచ్చాడంట. భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టములన్నీ కూడా చూసి వీరికి కష్టాలు ఎలా కలుగుతాయి అని ఆలోచించుచు విష్ణులోకానికి వెళ్ళాడు. విష్ణులోకంలో ఎవరుంటారు? విష్ణుమూర్తి గారు ఉంటారు. కాబట్టి ఆయన గురించి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాన్ని విని చాలా సంతోషించి, ఏ నారదా ఎందుకు వచ్చావు, నీ కోరిక తీరుస్తానో చెప్పు అని అన్నాడు విష్ణుమూర్తి. అయ్యా నా కోరికలు ఒకటే ఉందయ్యా, ఈ భూలోకంలో మానవులు మళ్ళా పురుషుడు అనేక కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వారి కష్టాలు పోవడానికి ఏదైనా మార్గం ఉంటే తెలిపి అనుగ్రహించండి స్వామి అని చెప్పి అడిగాడు. అయ్యా లోకహితార్థులు మంచి ప్రశ్న అడిగావు నారదా, దానికి ఒకే ఒక వ్రతం ఉన్నది, అదే సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇదివరకు ఎవరైనా ఆచరించారా అది కూడా మాకు తెలపండి అని చెప్పి కోరారంట. దానికి విష్ణుమూర్తి చెప్తూ ఉన్నారు, అయ్యా ఇది సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేస్తుంది, సకల ఐశ్వర్యములని కలిగింపజేస్తుంది, సర్వత్ర జయప్రదముగా ఉంటుంది. ఈ వ్రతాన్ని చైత్ర మాసమునందు, వైశాఖ మాసమునందు కానీ, మాఘమాసమునందు కానీ, మార్గశిర మాసమునందు కానీ, కార్తీక మాసమునందు కానీ, లేదా ఏదైనా శుభదినమునందు కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి ఎందు కానీ, సూర్య సంక్రమణ దినములు కానీ చేయవచ్చును. ఈ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే వివాదం కలిగినప్పుడు ఈ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే ఆ వివాదం కూడా పరిష్కారం అవుతుంది. ఇంకా ఏదైనా కష్టములు సంభవించినట్టు ఈ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా నారద ఈ యొక్క వ్రతాన్ని ప్రతి నెల ఆచరించవచ్చు, లేదా సంవత్సరంలో ఒక మారైనా చేయవచ్చు, ఎవరి శక్తి అనుసారం వారు చేయొచ్చయ్యా అని చెప్పి విష్ణుమూర్తి వారు నారదుల వారికి తెలియజేశారంట. ఇంకా ఈ వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు పొద్దున్నే లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానాన్ని కూడా నెరవేర్చుకొని మధ్యాహ్నం కూడా చక్కగా ఉపవాసం ఉండి స్నాన సంధ్యాది అనుష్ఠానాలని కూడా నెరవేర్చుకొని సాయంకాలం మళ్ళా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ యొక్క వ్రతాన్ని చేయలేను. ఈ వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు పూజాస్థలమును గోమయంతో అలికి శుద్ధి చేసి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశాన్ని ఉంచలేను. కలశాన్ని శక్తి కొలది ఏదైనా పంచలోహములతో తయారు చేయించవచ్చు. దాని మీద మళ్ళా సత్యనారాయణ ప్రతిమను ఉంచాలి. దాన్ని చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి మండపంలో ఉంచాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయాలి. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గౌరీదేవిని, తర్వాత ఆదిత్య నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతలతో సహా పూజించాలి. తర్వాత కలశంలో వరుణ పూజ చేయాలి. అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చు. ఎవరైతే వ్రతాన్ని చేయాలనుకుంటూ ఉన్నారో వారు బ్రాహ్మణుల్ని బంధువులని తీసుకుని వచ్చి చేయక ఉత్తమము. తయారు చేసి ఈ వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు బ్రాహ్మణులని బంధువులని పిలుచుకొని ఇవి వచ్చి చేయవలను. అరటిపళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక ఇవన్నీ కూడా చక్కగా సేరుంబావు చొప్పున చేర్చి సమానంగా ప్రసాదాన్ని తయారు చేసి స్వామికి నివేదన చేయాలి. ఆ విధంగా నైవేద్యములు ధరిపించిన పిమ్మట అందరికీ కూడా ఈ యొక్క నైవేద్యాన్ని పంచి బంధుమిత్రాదులతోడను అందరితోనూ కలిసి భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికారాన్ని కూడా ధరిపించలేను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములను పొందుటకు మిక్కిలి సులభమైనటువంటి మార్గము అని చెప్పి అక్కడ సూత మహర్షి ఆ ముళ్ళందరికీ కూడా చెబుతూ ఉన్నారు. ఇది మొదటి అధ్యాయము. ఆ పూల అక్షంతలు ఆ కలశం దగ్గర వేయండమ్మా. అక్కడ ఉన్న 2 కొబ్బరి చిప్పలు తీసేయండి. ప్రోక్షియా ప్రశించా సత్యంత వర్ధేన వర్షించయామి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. నారికేల ఖండ త్వయా నివేదయామి. తమలపాకుతో నీరు చల్లండి స్వామి. ఓం ప్రోక్షియా ప్రశించా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే అమృతవాణీయం సమర్పయామి. అధ ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. ఓం హిరణ్యపాత్రమదోః పూర్ణం దదాతి పదవ్యో ధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయో తేజో దదాతి. నమః. హర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఉన్నారు వినండి. మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ యొక్క వ్రతం ఆచరించిన వారి కథ చెప్తూ ఉన్నాను వినండి. పూర్వం కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు చక్కగా చదువుకొని ఎటువంటి ఏమీ లేక అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధవచ్చు ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ ఉన్నాడు.
భగవానుడైనటువంటి విష్ణుమూర్తి స్వయంగా అతని బాధలన్నీ కూడా తెలుసుకొని అతనికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఎదురుగా వెళ్ళి, ఏమయ్యా నువ్వు చక్కగా చదువుకొని ఉండి కూడా ఈ విధంగా అడుక్కొని తింటూ ఉన్నావేమి అని చెప్పి అడిగాడు. స్వామి నా కష్టాలు పోవడానికి ఏదైనా మార్గం ఉంటే తెలపండి స్వామి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అడగగా, వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, అయ్యా ఒకే ఒక వ్రతం ఉన్నది, సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఆ వ్రతం చేసినట్లయితే నీ దుఃఖాలన్నీ నీ దరిద్రాలన్నీ కూడా పోతాయి అని చెప్పాడు. వెంటనే దాని గురించి తెలుసుకొని స్వామి దాన్ని ఏ విధంగా ఆచరించాలి, దాని విధి విధానాలన్నీ కూడా తెలుసుకొని ఏదో విధంగా ఈ యొక్క వ్రతాన్ని చేస్తాను అని చెప్పి సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పం చేత అతనికి ఆ ఉత్సాహం వల్ల రాత్రి నిద్ర రాకపోగా ఏదో విధంగా కాలం గడిపి పొద్దున్నే లేచి, స్వామి సత్యనారాయణ ప్రభు నీ యొక్క వ్రతాన్ని చేస్తాను అని చెప్పి మొక్కుకొని ఆ భిక్షాటనకి బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజు అతనికి చాలా ద్రవ్యం లభించింది. దాంతో అతడు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గోధుమ రవ్వ ఇవన్నీ కూడా చక్కగా తీసుకుని వచ్చి బంధువులందరినీ కూడా ఆహ్వానించి, బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానించి చక్కగా ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల అతని దారిద్ర్యం అంతా కూడా పోయింది. ఈ యొక్క వ్రతం చేయడం వల్ల తన దుఃఖములన్నీ కూడా తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడే చాలా సంతోషించాడు. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసంలో, ప్రతి పౌర్ణమి యందు, ప్రతి ఏకాదశి నాడు, ప్రతి సూర్య సంక్రమణం నాడు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి మాసం సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల ఆ బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడగటయ్యే కాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడే చివరికి మోక్షాన్ని కూడా పొందాడు. ఈ వ్రతం ఆచరించిన వారు కూడా ఆ బ్రాహ్మణి వలె సకల దుఃఖముల నుండి కూడా విముక్తి పొందిన వారే సుఖంగా ఉంటారు అని చెప్పి సూత మహర్షి ఆ ముళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ముళ్ళందరూ మళ్ళీ ఇంకా తెలుసుకోవాలనే కోరికతో, ఇంకా బ్రాహ్మణుని వల్ల విని ఎవరైనా యొక్క వ్రతం చేశారా, దాన్ని కూడా మనం తెలపండి, మేము వినాలని కోరుకుంటూ ఉన్నాము అని చెప్పి అడిగారు. ఆ విధంగా ఒకసారి చక్కగా వ్రతం చేస్తూ ఉండగా అక్కడ కట్టెలు అమ్ముకొని జీవించే ఒక అతను బాగా దాహం వేసి ఈ బ్రాహ్మణుడి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా అక్కడికి వచ్చి ఆ వ్రతాన్ని చూచి అక్కడ ఉన్నటువంటి స్వామికి నమస్కారం చేసి ఆ వ్రతం పూర్తి అయిన తర్వాత, స్వామి బ్రాహ్మణోత్తమ మీరు చేయించినటువంటి వ్రతం ఏమి నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను, దయతో నాకు తెలపండి అని చెప్పి అడిగాడు. అయ్యా ఇది సత్యనారాయణ వ్రతం అయ్యా, ఇది చేసినట్లయితే అన్ని దుఃఖములు కూడా తొలగిపోతాయి అని చెప్పాడు. ఆ కట్టెలమ్మేవాడు ఆ దప్పిక తీర్చుకొని ప్రసాదాన్ని కూడా భుజించి మరుసటి రోజు పొద్దున్నే కట్టెలన్నీ కూడా కొట్టుకొని ఈ రోజు ఈ యొక్క కట్టెలమ్మినటువంటి ధనముతో సత్యనారాయణ వ్రతం చేస్తాను అని చెప్పి అనుకొని బజారులోకి వెళ్ళాడు. బజారులోకి వెళ్ళిన క్షణమే వెంటనే ఆ కట్టెలన్నీ కూడా చాలా మొత్తానికి, చాలా ద్రవ్యానికి, ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయి అతనికి మంచి లాభం కలిగింది. వెంటనే అతడు ఆవు పాలు, ఆవు పెరుగు, గోధుమ నూక, అరటి పండ్లు, చక్కెర ఇవన్నీ కూడా చక్కగా అన్నీ తీసుకుని వచ్చి బ్రాహ్మణులని, బంధువులందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క వ్రతం చేశాడు. ఆ వ్రతం చేయడం వల్ల అతని యొక్క దరిద్రం అంతా కూడా పోయి చక్కగా మంచి పుత్రులను, పుత్రికలను సంతోషము పొంది జీవితకాలం అంతా కూడా సకల సుఖములు అనుభవించి చివరికి మోక్షాన్ని పొందాడు. ఇది ద్వితీయోధ్యాయ. ఆ పూలు అక్షంతలు ఆ కలశం మీద వేసేసి నమస్కారం చేసుకోండి. ఆ కొబ్బరి చిప్పులు పక్కకు పంపించండి. దాని మీద నీళ్ళు చల్లండి. స్వామి 2 చేతులతో 5 సార్లు కలశాన్ని వైపు చూపించండి. ప్రాణాయ స్వాహ. కొబ్బరి చిప్పుల మీద నీళ్ళు చల్లండి. 2 చేతులతో ఆ కొబ్బరి చిప్పుల్ని కలశం వైపు చూపించండి. అది ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మధ్యే భక్తే అమృతవాణి సమర్పయామి. అధ ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. కర్మదోహ పూర్ణందధాతి పదవ్యో సామీతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమానాయ. వెంకటరమణ గోవింద గోవింద. వినండి. పూర్వము ఉల్కాముకుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడంట. అతడు చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడంట. ఒకసారి ఉల్కాముకుడు అనేటువంటి రాజు అతని భార్యతో కూడా కూడి సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నాడంట. భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నాడంట. ఆ వ్రతం చేస్తూ ఉండగా ఆ నదీ మార్గం గుండా సాధువు అనేటువంటి ఒక వైశ్యుడు పడవలో ధనాన్ని నింపుకొని వ్యాపారానికై బయలుదేరి వెళ్తూ రాజు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి తన పడవని పక్కకి నిలిపి రాజు వద్దకు వెళ్ళి, రాజా మీరు చేసినటువంటి వ్రతం ఏమి నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను, దయతో నాకు తెలపండి అని చెప్పాడంట. అయ్యా నేను పుత్రులను పొందుటకై యొక్క సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నాను.
అని చెప్పాడంట. అయ్యా నాకును సంతానం లేదు, నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తాను, అయితే దాని విధి విధానాలన్నీ కూడా నాకు తెలపండి అని చెప్పి అడిగాడంట. దానికి చక్కగా రాజుగారు ఆ విధి విధానాలన్నీ కూడా తెలిపాడంట. దాంతో ఆ సాధువు చాలా చక్కగా అన్ని విషయాలు తెలుసుకొని తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి కళావతికి సత్యనారాయణ వ్రత ప్రభావాన్ని ఆమెకి తెలిపి, మనకి సంతానం కలిగినట్లయితే సత్యనారాయణ వ్రతం చేద్దాము అని చెప్పి ఆ సాధువు ప్రతిజ్ఞ చేశాడంట. అయితే ఆ తర్వాత కొంతకాలానికి స్వామివారి అనుగ్రహం చేత ఆ దంపతులిద్దరికీ కూడా ఒక అమ్మాయి కలిగింది. ఆ అమ్మాయికి కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారంట. అయితే కొంతకాలానికి అమ్మాయికి కొంచెం వయసు వచ్చింది. దాంతో వాళ్ళమ్మ లీలావతి, స్వామి మనకి అమ్మాయి పుట్టినట్లయితే వ్రతం చేద్దామని చెప్పారు కదా, మరి వ్రతం చేద్దాము అని చెప్పి గుర్తు చేసిందంట. అతను వ్యాపారంలో చాలా బిజీగా ఉండటం వల్ల అమ్మాయి వివాహ కాలంలో చేద్దాము అని చెప్పి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారానికై బయలుదేరి వెళ్ళిపోయాడంట. తర్వాత అమ్మాయికి యుక్త వయసు వచ్చుట చూచి ఒక దూతను పిలిపించి అమ్మాయికి తగిన వరుని తీసుకొని రా అని చెప్పి ఒక దూతను పంపించాడంట. ఆ దూత కాంచన అనేటువంటి నగరానికి వెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుని తీసుకొని వచ్చాడంట. అబ్బాయి అన్ని విధాలుగా యోగ్యుడిగా భావించి ఆ సాధువు మహావైభవంగా పెళ్లి చేశాడంట. అయితే ఆ మహావైభవంలో పడిపోయి ఈ యొక్క సత్యనారాయణ వ్రతం సంగతే మర్చిపోయాడు. దానివల్ల స్వామివారికి కోపం కలిగింది. ఇతనికి దారుణమైనటువంటి కఠినమైనటువంటి దుఃఖములు కలుగాక అని చెప్పి శపించాడంట. వ్యాపారంలో బహునిపుడైనటువంటి ఆ వైశ్యుడు తన అల్లునితో కూడా గుడి రత్నసానపురము అనేటువంటి ఊరికి వెళ్ళాడంట. ఆ రత్నసానపురాన్ని చంద్రకేతు అనే వాటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడంట. ఒక రాజు ఆ చంద్రకేతు మహారాజు యొక్క కోశాగారంలో కొంతమంది దొంగలు పడి అతని ధనాగారంలో నుంచి ధనాన్ని అపహరించుకొని పారిపోతూ ఉండగా భటులు వెంబడిస్తూ ఉండగా ఆ ధనంతో ఉన్నటువంటి సంచులని ఈ వైశ్యుల దగ్గర పడివేసి పారిపోయారంట. రాజభటులు వచ్చి చూసేసరికి ఈ వైశ్యుల దగ్గర రాజుగారి ధనం ఉండటం చేత వీళ్ళే దొంగలోనే భావించి రాజువారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. రాజా, ధనముతో సహా చోరులను పట్టుకొని తీసుకుని వచ్చాము, విచారించి తగిన శిక్ష విధించండి అని చెప్పి ప్రార్థన చేశారంట. విచారణ ఏమీ అవసరం లేదు, ముందు వీళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్ళి బంధించండి అని చెప్పి ఆజ్ఞాపించారంట. వారెంత మొత్తుకున్నా కూడా వినేవారు ఎవరు లేకుండా పోయారు. ఇదంతా కూడా దైవ ప్రాతికూల్యం వల్ల వాళ్ళకి ఇటువంటి దుస్థితి కలిగింది. ఇంకా లీలావతి కళావతి ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. వాళ్ళ ఇంట్లో కూడా ధనం అంతా కూడా చోరులు పాలైపోయింది. తినడానికి తిండి అయినా లేక వీళ్ళిద్దరూ కూడా అమ్మ కూతురు ఇద్దరు కూడా భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఒకరోజు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో చక్కగా సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా ఈ కళావతి అక్కడికి వెళ్ళి సత్యనారాయణ వ్రతాన్ని చూచి ఆ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళ అమ్మకు కూడా తీసుకుని వచ్చింది. ఏమ్మా ఆలస్యమైంది ఎందుకు అని అడగగా, అమ్మ ఒక ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా వారికి చేదోడు వాదోడుగా సహకరించి వ్రతం పూర్తి అయినంత వరకు అక్కడనే ఉండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చానమ్మా, మీకు కూడా తీసుకుని వచ్చాను అని చెప్పగా ఆమెకి వ్రతం చేయాలనేటువంటి సంగతి జ్ఞప్తికి వచ్చి ఆ ప్రసాదాన్ని పూజించి మరుసటి రోజు చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసిందంట. ఎవరు? లీలావతి. ఆ స్వామి సంతుష్టుడే, లీలావతి వ్రతం చేయడం వల్ల స్వామి సంతుష్టుడే ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు యొక్క కలలో కనపడి కారాగార గృహంలో బంధింపబడినటువంటి ఇద్దరిని కూడా విడిచిపెట్టు, వారిద్దరు కూడా నా భక్తులు అని చెప్పి ఆజ్ఞాపించాడంట. వెంటనే రాజు ఉలిక్కిపడి నిద్రలేచి వెంటనే తన మంత్రిమండలిని ఏర్పాటు చేసి రాత్రి తన కలలో వచ్చినటువంటి విషయాన్ని వారందరికీ కూడా తెలియజేసి వారిద్దరినీ కూడా బంధ విముక్తుల్ని చేసి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపించాడంట. భటులు వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని వస్తూ ఉండగా వీళ్ళిద్దరూ ఇంకా భయపడుతూ ఉన్నారు. రాజు ఇంకా తమకు ఎటువంటి శిక్ష విధిస్తాడో అని చెప్పి రాజు వారిని సమీపించి, అయ్యా దైవ ప్రాతికూల్యం వల్ల తప్పిదం జరిగింది, మీరు మమ్మల్ని క్షమించాలి, మీకు ఇంకా ఇబ్బంది లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచూ ఉన్నాము అని చెప్పి వారి దగ్గర తీసుకున్నటువంటి ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి వారికి చక్కగా సన్మానం చేసి పట్టు వస్త్రాలు ఇచ్చి మీరు స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పి చెప్పారంట. ఇది తృతీయోధ్యాయ సమాప్త. అక్షంతలు పూలు కలశం మీద వేసి చక్కగా నమస్కారం చేసుకోండి. ఆ కొబ్బరి చిప్పులు అటువైపు పంపించండి. నారాయణ స్వామి నమః. ఆనంద మంగళ నీరాజనం దర్శయామి.
ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. హిరణ్యవాత్రమదోహ పూర్ణం దధాతి మదవ్యో సామీతే కదా బ్రహ్మణ ఉంది. ఆ ఇద్దరు కూడా మామ ఇల్లు ఇద్దరు కూడా చక్కగా రాజుగారు ధనం ఇచ్చారు, మంచి సన్మానం చేశారు అని చెప్పి చక్కగా త్రోవలో తీర్థయాత్రలు చేస్తూ దానాలు ధర్మాలు చేస్తూ వెళ్తూ ఉన్నారంట. కానీ సత్యనారాయణ స్వామికి వాళ్ళిద్దరిని మరలా పరీక్షించాలని ఒక కోరిక కలిగింది. వెంటనే ఒక సన్యాస రూపాన్ని దాల్చి వాళ్ళిద్దరి ఎదురుగా వెళ్ళి, ఏమయ్యా మీ పడవలో ఉన్నటువంటి సామాన్లు ఏమిటి అని చెప్పి అడిగారంట. అడిగితే వాళ్ళిద్దరూ ధన గర్వంతో ఉన్నవారు కావున, ఏమయ్యా ముసలాయన మా పడవలో ఏమున్నాయి నీకెందుకు, మా ధనాన్ని దొంగలించాలనుకుంటూ ఉన్నావా, పడవలో ఆకులు అలములు తప్ప ఇంకేమీ లేవు అని చెప్పాడంట. ఆ సన్యాసి అది అట్లేవుగాక అని చెప్పి చక్కగా ఆశీర్వదించి ఒక చెట్టు కిందకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడంట. ఈ వైశ్యులు ఇద్దరు కూడా చక్కగా కాలకృత్యాలని నెరవేర్చుకొని స్నానం చేసి అల్పాహారం ముగించుకొని పడవలోనికి వెళ్ళి చూసేసరికి పడవ చక్కగా తేలుతూ ఉంది. ధనముతో ఉన్నటువంటి సంచులకు బదులుగా చెత్త చెదారం ఆకులు అలములు ఉన్నట్టు చూసి మామ అయితే మూర్ఛపోయాడు. తర్వాత కొంతసేపటికి అల్లుడు నీళ్ళు చల్లి నిద్ర లేపగా ఏడుస్తూ ఉన్నాడు. మామ ఏడవడం వల్ల ప్రయోజనం ఏమున్నది మామ, ఆ సన్యాసి చెప్పించిన కనుక ఇట్లా అయినది, ఇక ఏం చేసినా కూడా ఆ సన్యాసి చేయవద్దు అని చెప్పి పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి, ప్రభు మా అపరాధాన్ని క్షమించండి, ఏదో వెటకారంతో తెలియనితనంతో చిల్లర వేషాలు వేస్తూ మిమ్మల్ని పరిహాసం చేశాము, మా అపరాధాన్ని మన్నించండి అని చెప్పి పరి విధాలుగా ప్రార్థన చేశాడంట. ఆ సన్యాస రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మీరు సత్యనారాయణ వ్రతం చేస్తాను అని చేయకపోవడం వల్ల మీకు ఇటువంటి దుస్థితి కలిగింది, ఏం చేసినా కూడా సత్యనారాయణ స్వామి వారే చేయాలి అని చెప్పగా వీళ్ళిద్దరూ కూడా చక్కగా మనస్ఫూర్తిగా సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకున్నారంట. వాళ్ళకి వాళ్ళ ధనమంతా కూడా యథాప్రకారంగా ఉన్నట్టు చూసి చాలా సంతోషించి వారి గ్రామానికి బయలుదేరి వస్తూ ఉన్నారంట. వాళ్ళ గ్రామం వచ్చింది. అల్లుడా అదే మన రత్నసానపురము అని చెప్పి అల్లుడికి చూపించి పడవని పక్కకి నిలిపి ఒడ్డుకి వాళ్ళ రాకని తమ భార్య పుత్రికలకి తెలిపరమని చెప్పి ఒక దూతను పంపించాడంట. ఆ దూత ఇంటికి వచ్చి, అమ్మ ఇప్పుడే అయ్యగారు అల్లుడు గారు పడవ ఒడ్డుకు చేరిందమ్మా అని చెప్పగానే వీళ్ళిద్దరూ అదే సమయానికి సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నారంట. ఎవరు? కళావతి లీలావతి, అమ్మ కూతురు ఇద్దరు కూడా. లీలావతి అమ్మాయిని తొందర పెట్టి, అమ్మ నేను వెళ్తున్నాను, నువ్వు ముగించురా అని చెప్పింది. ఈ లీలావతి చక్కగా అక్కడికి వెళ్ళింది, ఒడ్డు దగ్గరికి వెళ్ళింది. కళావతి పూజ పూర్తిగానే చేసింది, కానీ ఆ తొందరలో పడిపోయి ప్రసాదం తీసుకున్నట్టు మర్చిపోయింది. దాంతో స్వామివారికి కోపం వచ్చి అక్కడ ఒడ్డులో ఉన్నటువంటి పడవని మాయం చేశాడు. పడవని మునిగిపోయేట్టుగా భ్రమని కల్పించాడు. దాంతో అందరూ కూర్చొని ఏడుస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక మాట వినపడింది, నీ కుమార్తె పూజ పూర్తిగానే చేసింది, కానీ నిర్లక్ష్య భావంతో ప్రసాదాన్ని భుజించుకొని రాకపోవడం వల్ల ఇటువంటి దుస్థితి కలిగింది అని చెప్పగానే కళావతి పరుగున ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకుని వచ్చేసరికి తన భర్త పడవతో అక్కడ తేలుతూ ఉండొచ్చు చూసి అందరూ కూడా పరమానంద భరితులే, నాన్న ఇంకా ఆలస్యం ఎలా చేస్తావు, అందరం కలిసి ఇక్కడే సత్యనారాయణ వ్రతం చేద్దాము అని చెప్పి అనుకొని అదే ఒడ్డులో చక్కగా సత్యనారాయణ వ్రతం చేశారంట. అది మొదలు ఆ వైశ్యుడు ప్రతి మాసము, ప్రతి ఏకాదశి నాడు, ప్రతి పౌర్ణమి నాడు, ప్రతి సూర్య సంక్రమణం రోజు చేస్తూ మహదైశ్వర్యవంతుడే కాక చక్కగా మోక్షాన్ని కూడా పొందాడంట. ఇది చతుర్థోధ్యాయ సమాప్త. ఆ పూలు అక్షంతలు కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి స్వామి. ఆ కొబ్బరి చిప్పులాడు పంపించండి. ప్రోక్ష్యా పరిహింజ్యా సత్యంతవర్తేన పరిహింజయామి. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. నారికేల ఖండద్వయాన్ని వేదయామి. అమృతమస్తు. ఆఖరి కథ. అనేటువంటి ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు చక్కగా ప్రజల్ని కన్న తండ్రి వల్లే పరిపాలిస్తూ ఉన్నాడంట. ఒకసారి ఆ రాజుగారికి వేటాడాలని ఒక కోరిక కలిగి వేటకి అడవికి వెళ్ళాడంట. అడవిలో వేటని చక్కగా విజయవంతంగా ముగించుకొని వచ్చేటువంటి మార్గంలో అక్కడ కొంతమంది గొల్ల పిల్లలు చక్కగా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నారంట. రాజుగారు వచ్చారు అని చెప్పి ప్రసాదాన్ని కూడా రాజుగారికి సవినయంగా అందజేశారంట. అక్కడ రాజు మాత్రం
ఆ ప్రసాదాన్ని తిరస్కరించి తన దారిన తాను వెళ్ళిపోయాడంట. అలా వెళ్తూ ఉన్నాడు, మార్గం తప్పిపోయాడు, ఒక ఎడారి ప్రాంతంలోకి చేరాడు. చూడటానికి ఏమీ అర్థం కావట్లా, చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. అంతలో అనుకున్నాడు, నేను అక్కడ ప్రసాదాన్ని తిరస్కరించడం వల్ల నాకు ఇటువంటి దుస్థితి కలిగింది అని చెప్పి అనుకున్నాడు. వెంటనే సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకున్నాడు. స్వామి, నన్ను మన్నించు, నా అపరాధాన్ని క్షమించు అని చెప్పి అనుకోగానే అక్కడికి వెంటనే మంత్రులు రాజు ఎత్తుక్కుంటూ వచ్చారంట. రాజు మరలా ఆ గొల్ల పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ సత్యనారాయణ వ్రతాన్ని చేసి ఆ ప్రసాదాన్ని కూడా భుజించి తన రాజ్యానికి వెళ్తూ ఉండగా రాజు లేడు అని చెప్పి రాజ్యం మీద దండెత్తాలని చెప్పి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వేరే పొరుగు రాజ్యపు రాజులు అక్కడ రాజ్యం మీద దండెత్తాలనుకున్న వాళ్ళందరూ కూడా రాజు వేటలో విజయవంతంగా వచ్చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని అందరూ కూడా ఇతనికి సామంతరాజులైపోయారంట. ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయిపోయింది. సనాతనుడైనటువంటి హరి కలియుగంలో అనేక అవతారాలు ఎత్తుతూ భక్తుల యొక్క కష్టాలను తీర్చడానికి యొక్క సత్యదేవుని రూపంలో మన సత్యదేవుడని, సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని అంటూ ఉంటారు. ఎవరు ఎటువంటి పేర్లతో పిలిచినా ఈ యొక్క హరి, శ్రీహరి, ఈ యొక్క సత్యనారాయణ స్వామి అవతారమే ఉన్నారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా మనసులో మీ కోరికని తెలియజేసుకుంటూ నోటితో స్వామివారి నామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి మీ మనసులోని కోరికను ఆయన తెలపండి. చక్కగా మీ అభీష్టాలన్నీ కూడా త్వరలో సత్యనారాయణ అది వాటి మీద పదార్థాల మీద సత్యంత వర్తేన పరిశుంచయామి రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమః. నారికేల ఖండత్వయాను ఉద్గదాన్యాను గుడోదకాను గుఢాన్నాను పంచామృతాను గోధుమ చూర్ణాను నివేదయామి. రెండు చేతులతో 5 సార్లు ఆ కలశం వైపు చూపించండి అన్ని పదార్థాలని. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. మధ్యే అమృతపానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. ముఖ ప్రక్షాళయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. ఉగీపల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతముక్తాసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. సమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమః. తాంబూలం సమర్పయామి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ ఆనందమంగళ నీరాజనం దర్శయామి. అందరు నించోండి స్వామి. అందరు నించోండి. ఓం సద్యో జాతం ప్రపద్యామి. సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనభ్యో సర్వశక్తే త్వం పారయాణాని విశ్వా. ఓశ్చ పృథివీ బహుళాన పృథివీ భవాతోకాయ తనయాయ సంయోః విశ్వాని నా దుర్గః జాత వేదస్సింధుం నామా. సమస్త రాజోపచార దేవ్యోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం ప్రకల్పయామి. స్వామి మీరు 2 అక్షతలు తీసుకోండి. అమ్మా వారి చేతులు నీళ్లు వేయండి అమ్మా. చాచరిత రమాసహిత వీర వెంకట సత్యనారాయణ వ్రతాఖ్యేన భగవాన్ సర్వాత్మకః సర్వం రమాసహిత వీర వెంకట సత్యనారాయణ. ఈ తాడు లోపల ఒక తాడు మాత్రమే ఉంటుంది, అందుకని ఇప్పుడు వేస్తే ఎవరైనా కట్నాలు పీటల్ని ఆ గోడకి వేసుకోవడం